ప్రభుత్వం ఆ మధ్య ఎప్పుడు ఆవిడకి ఒక పురస్కారం అనౌన్స్ చేశారు, పద్మవిభూషణో ఇలాంటిది అవును. అనౌన్స్ చేస్తే ఆవిడ తిరస్కరించారు. ఆవిడ తిరస్కరించడానికి కారణం ఏంటంటే ఆత్మాభిమానమే. ఆత్మాభిమానం అనండి, ఆత్మగౌరవం అనండి. ఆవిడ మేము భారతీయ చలనచిత్ర సంగీతానికి నా కంట్రిబ్యూషన్కి ఇది కాదు నాకు రావాల్సిన గుర్తింపు. భారతరత్న అనేది కదా మీరు అత్యున్నత పురస్కారం అని చెప్తున్నారు. ఆ స్థాయికి చేరిపోయి ఉన్నాను నేను ఆల్రెడీ. అది మీకు అర్థం కావట్లేదు. మీరు నా ప్రతిభని మీ స్కేల్తో కొలిచే ప్రయత్నం చేస్తున్నారని అనిపించింది నాకు. అందుకని నేను దీన్ని కాదనుకుంటున్నాను. అంతే తప్ప మీరు ఇస్తున్న పురస్కారాలు, మీరు పాటిస్తున్న ప్రమాణాలు తప్పని నేను జడ్జి చేయట్లేదు. నేను కంట్రిబ్యూట్ చేశాను అని నాకు తెలుసు. నా కంట్రిబ్యూషన్ ఏమిటో నాకు తెలుసు. కాబట్టి నేను ఇచ్చింది తెలిసినప్పుడు నేనేం తీసుకోవాలో కూడా నాకు తెలుస్తుంది. అందుకని ఇది కాదంటున్నాను అని చెప్పారు చాలా గౌరవప్రదంగా. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అలా ఆవిడ చాలా సంస్కారవంతంగా మాట్లాడేవారు. ఎవరికైనా గౌరవం ఇచ్చి మాట్లాడేవారు. ఒక రకంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఆవిడ ఇన్స్పిరేషన్. నిజానికి ఆయన జానకి గారి ఇమిటేషనే. ఆయన్ని తొలి రోజుల్లో ఎంకరేజ్ చేసింది కూడా ఆవిడే. అంటే ఘంటసాల గారిది ఒక గంభీరమైన గొంతు, అది కొంతమందికి అద్భుతంగా సెట్ అవుతుంది, రామారావు గారు లాంటి వాళ్ళకి. ఆ టైంలో వచ్చినటువంటి యంగ్ హీరోలు కూడా ఆయనతోనే పాటించుకోవాలని తాపత్రయపడేవారు. శోభన్ బాబు గారు అయితే ఏదో ఒకటి చేసి ఘంటసాల గారితోనే పాడించండి నాకని చెప్పి విపరీతంగా ప్రెజర్ తీసుకొచ్చేవాడు మ్యూజిక్ డైరెక్టర్ల మీదను నిర్మాతల మీద. ఇలా టార్చర్ పెట్టి ఆయనతోనే పాడిస్తున్నారు. కానీ నీ గాత్రం బాగుంటుంది, నువ్వు కొంచెం వెయిట్ చేయి, నీకు మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పి ఆయనకి భరోసా కల్పించి, ఆవిడ ఎవరికైనా సజెస్ట్ చేసి మంచి వాయిస్ ఉంది తనకి, అంటే ఈ యంగ్ హీరోలకి బాగుంటుంది, మీరు ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్తున్నారు, ఇది ఆర్గానిక్గా ఉంటుంది ఇతనితో పాడిస్తే, కాబట్టి మీరు కొంచెం పట్టించుకోవాల్సిన సింగర్ ఇతను అని ఆవిడ రికమెండ్ చేసేవారు. ఈయన టోటల్గా పాడటం, క్యారెక్టర్ని పట్టుకోవటం, గాత్రంతో నటించటం, అలాగే ఈ మిమిక్రీ, ఏ పాత్రకి ఏ ఏజ్ క్యారెక్టర్కి ఆ ఏజ్ వాళ్ళు పాడుతున్న ఎమోషన్లో పాడగలగటం, ఈ మెలకువలన్నీ కూడా ఆయన జానకి గారి నుంచి అడాప్ట్ చేసుకున్నాడు. అందుకని ఆయనకి గురువు ఆవిడ. సుశీల గారిది ధోరణి కాదు. ఆవిడ టోటల్గా అకార్డింగ్ టు టెక్స్ట్ వెళ్లే మనిషి. ఆవిడకి ఒక పద్ధతి ఉంది. ఘంటసాల గారికి ఈ ధోరణి ఉంది. ఆయన ఆ క్యారెక్టర్ ఎమోషన్లోకి వెళ్ళి పాడతాడు. సుశీల గారిది అది కాదు. ఆవిడ పద్ధతిలో ఆవిడ పాడతారు అంతే. ఆవిడ ఏం నేర్చుకున్నారో, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఏం నేర్పుతారో దాన్ని డెలివరీ చేస్తారు. అందుకని ఆవిడలో విన్యాసాలు తక్కువ. ఆవిడే అనేవారట, చక్రవర్తి గారు ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో అన్ని సినిమాలు ఆయనే చేస్తున్నటువంటి దశ ఒకటి నడిచింది. ఆ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగేవారట, ఏమిటి మీ మ్యూజిక్ డైరెక్టర్ ఏదో విచిత్రమైన విన్యాసాలు పెట్టుంటాడు కదా, మీరిద్దరూ ఏదో మాట్లాడుకుని ఉంటారు కదా, అదేమిటో చెప్పు నాకు. చెప్పిన తర్వాత ఆవిడకి నచ్చితే, బాబు చక్రవర్తి ఇది పరిస్థితి అని చెప్పి ఆవిడ పాడేవారు. అందుకని ఆయన కూడా కొన్ని పాటలకి ఈవిడనే యాప్ట్ చేసుకునేవాడు. జానకి గారు అయితే ఈ ఇబ్బంది ఉండదు అని. ఇళయరాజా గారు ఆవిడకి అభిమాని, జానకి గారికి అభిమాని. ఆయన సినిమాల్లో పాటలన్నీ దాదాపుగా చిత్రగారు వచ్చే వరకు జానకి గారే పాడేవారు. ఏవో కొన్ని ప్రత్యేకమైన పాటలు సుశీల్ గారితో పాడించేవాడు, కానీ మెజారిటీ ఆయన పాటలు ఆవిడే. ఎంఎస్ విశ్వనాథన్ గారు కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ ఉంటే ఖచ్చితంగా జానకి గారినే తీసుకొచ్చేవాడు ఆయన. అలా ఆవిడది ఒక ప్రత్యేకమైన వాయిస్, ప్రత్యేకమైన మాడ్యులేషను, పర్టికులర్గా అది ఇన్బిల్ట్ మ్యూజిక్. ఆవిడ సంగీత స్వరూపం. అందుకని ఆవిడ ఎలా పాడినా ఆ పాట రక్తి కడుతుంది.
మ్యూజిక్ డైరెక్టర్ ఊహలో ఆ ట్యూన్ ఉందా లేదా అనేది కూడా పక్కకి వెళ్ళిపోయి ఆవిడ పాడితే పాట అవుతుంది అంతే ఏదైనా కానీ. అందుకని ఆవిడతో పాడిస్తే నా సాహిత్యానికి సొగసు వస్తుంది అని అనుకునేవారు ఈ గీత రచయితలు కూడా. అలా చలపతిరావు గారు, పెండ్యాల గారు అక్కడి నుంచి మొదలై ప్రయాణం కొనసాగుతూ ఆవిడే విరమించుకున్నారు నిజానికి, ఇంకా తగ్గించుకున్నారు. రెహమాన్ గారు కూడా పాడించారు కదా ప్రేమికుడు ఆ సినిమాల్లో. అందులో కూడా ఆవిడ అప్పటికి ఆవిడ కొంచెం వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ ఆ పాటలో ఎంత వేగం ఉంటుంది, ఆ పాడుతున్నటువంటి క్యారెక్టర్ తాలూకా ఏజ్ ప్రతిబింబిస్తుంది, అంత గొప్పగా ఆవిడ పాడతారు. అందుకని ఆవిడ అరుదైన గాన ప్రతిభ జానకి గారు. ఆవిడ వెళ్ళిపోవటం అనేది ప్రపంచ నేపథ్య సంగీతానికి లోటు. సార్ మీకు బాగా నచ్చిన జానకమ్మ గారి పాటలు ఏ ఉంటాయి సార్? నేను చెప్పాను ఇప్పటిదాకా, ఆవిడ అందరు మ్యూజిక్ డైరెక్టర్లకి మంచి పాటలు ఇచ్చారు, మంచి పాటలు పాడారు. పర్టికులర్ గా ఆ పాట అద్భుతం, అది నీలీలా పాడేదో దేవా అనేది ఆవిడ తప్ప ఇంకొకరు పాడలేరు. అలాగే మేఘమా దేహమా అని ఒక పాట వేటూరి సుందరమూర్తి గారు రాశారు. అది యాక్చువల్లీ గజల్, దాన్ని అడాప్ట్ చేశారు వీళ్ళు సినిమా కోసం. రాజన్ నాగేంద్ర మ్యూజిక్ చేశారు, కానీ అది ఒరిజినల్ ఆ అడాప్టేషన్ అనేది శంకర్ గణేష్ చేశారు. తమిళ్ పాట, అది తమిళ్లో వచ్చిన సినిమా మలయాళం నుంచి తమిళ్లోకి వచ్చి అక్కడి నుంచి తెలుగులోకి వచ్చింది. అది అక్కడ వాణి జయరాం గారు పాడారు, ఇక్కడ జానకి గారితో పాడించారు. జానకి గారు పాడిన వెర్షన్ చాలా బాగుంటుంది. ఆవిడది ప్రత్యేకమే, కానీ వాణి జయరాం గారిది ఈవిడని తెలుగుకి ఈవిడ్ని తీసుకోవటం అనేది సముచితం. అలా ఆవిడ రమేష్ నాయుడు గారితో మంచి పాటలు ఉన్నాయి. ఆవిడ రమేష్ నాయుడు గారితో శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో ఒక గజల్ లాంటి పాట, అది అంటే తెలుగు గజల్ అని చెప్పుకోగలిగినటువంటి పాట మనసా తుళ్ళి పడకే అని ఒక పాట ఉంటుంది శ్రీవారికి ప్రేమలేఖలో. ఆ పాట వేటూరి సుందరమూర్తి గారు ఆయన అంతరంగాన్ని గాత్రంలో ఆవిష్కరించింది ఆవిడ. అంత 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 ఆర్గానిక్ గా పాడగలిగినటువంటి గానం ఇంకొకరు ఉంటారని ఊహించలేరు ఎవరు. అలాంటి అరుదైన ఆవిష్కరణలు చాలా ఉన్నాయి ఆవిడ ప్లేబ్యాక్ జీవితంలో. ఆవిడ మొదటి పాట ఘంటసాల గారితో పాడటమే ఒక మైల్ స్టోను. ఆ తర్వాత ఆ పాటే ఆవిడకి నిజానికి ఆవిడ చాలా మీటింగుల్లో కూడా చెప్పేవారు ఆ మాట. ఆయనకి నివాళి అర్పించాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆవిడ నీలి మేఘాలలో గాలి కెరటాలలో ఆ పాట పాడేవారు. నేను మాట్లాడను, పాటగానే ఆయనకు నివాళి అర్పిస్తాను అని ఆ పాట పాడేది ఆవిడ. అందుకు జాలని ఆనందమే నీవు అనేది ఆవిడ పర్టికులర్ గా ఘంటసాల గారి గురించి మెన్షన్ చేసేది. ఇప్పుడు ఆవిడ గురించి ప్రపంచం మాట్లాడాల్సింది కూడా అదే. అందుకో జాలని ఆనందమే జానకి, అంతే. థ్యాంక్ యూ సార్.